Hello guys, welcome back to our Apnatech 25/7 యూట్యూబ్ ఛానల్. గైస్ ఈ వీడియోలో మనం ఏం తెలుసుకుందామంటే మన స్టోరేజ్ ఎంత ఉంది, సో స్టోరేజ్ని ఎలా డిలీట్ చేయాలి. సో దాని ప్రకారం మన ఫోన్ ఎంత మంచిగా స్మూత్గా రన్ అవ్వాలంటే మన స్టోరేజ్ ఎంతవరకు డిలీట్ చేయాలి, ఆ స్టోరేజ్ ఎక్కడ ఉంటాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే గైస్, సో గైస్ లేట్ చేయకుండా మన వీడియోకి వెళ్ళిపోదాం. గైస్ ఫస్ట్ సెట్టింగ్లో వెళ్ళండి. సో గైస్ సెట్టింగ్ ఓపెన్ చేసిన తర్వాత గైస్ కింద మీరు స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ర్యామ్ అండ్ స్టోరేజ్ ఉంది కదా, ర్యామ్ అండ్ స్టోరేజ్ మీద క్లిక్ చేసుకోండి గైస్. ఓకే, క్లిక్ చేసిన తర్వాత కొంచెం వెయిట్ చేయండి గైస్. కొంచెం కింద ఏమో అన్ని డేటా లోడ్ అవుతుంది. వెయిట్ చేసిన తర్వాత కింద మన మేనేజ్ స్టోరేజ్ ఉంటుంది కదా, దాని కింద ఏమో అన్ని యాప్స్ ఎంత జీబీ ఉంది, తర్వాత వీడియోస్ ఎంత జీబీ ఉంది అన్నీ తెలుస్తాయి. ఇగో వచ్చింది కదా ఇట్లా. ఇప్పుడు యాప్స్ నాకు 26 జీబీ ఉన్నాయి, ఇంకా సిస్టమ్ ఏమో 16 జీబీ ఉన్నాయి, ఇట్లా ఉంటాయి గైస్. ఓకే గైస్, తర్వాత గైస్ లాస్ట్లో ట్రాష్ ఉంది కదా, ట్రాష్ దగ్గర మీరు ఇప్పుడు నాదేమో 0 బైట్ ఉంది గైస్. ఓకే, ఇట్లా మీరే అంటే మనం డిలీట్ చేసినవి కూడా మన స్టోరేజ్లో కన్సిడర్ అవుతుంది. సో ఇది పర్మనెంట్గా డిలీట్ చేయాలంటే ఈ సెట్టింగ్లో వచ్చి ట్రాష్ మీద క్లిక్ చేస్తే అయిపోతుంది గైస్. ఓకే, దీని మీద క్లిక్ చేసి ఇప్పుడు నాకు ప్రస్తుతానికి ఏం లేదు, అందుకే మనకు అవసరం లేదు. ఇప్పుడు నా ప్రస్తుతానికి అయితే ఏం లేదు కదా, పర్మనెంట్లీ డిలీటెడ్. బట్ మీకు డిలీట్ అవ్వాలంటే ఒకవేళ మీ ఎంబీస్ ఏవైనా ఉంటే ఇక్కడ వచ్చేసి డిలీట్ చేసుకోవచ్చు గైస్. ఓకే గైస్, అంతే గైస్ టుడే టాపిక్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.